కేటీఆర్ కొడుకు హిమాన్షుకు గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో సర్జరీ నిర్వహించారు. దాంతో 2 రోజుల పాటు హాస్పిటల్లోనే హిమాన్షు ఉండనున్నారు. ఈ నెల 6న జిమ్ చేస్తూ హిమాన్షు గాయపడ్డారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్జరీ చేసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు ఇవాళ సర్జరీ నిర్వహించారు. దాంతో మనవడిని పరామర్శించేందుకు ఏజీ హాస్పిటల్ కు కేసీఆర్ రానున్నారు. ఏజీ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేటీఆర్ కొడుకు హిమాన్షుకు గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో సర్జరీ నిర్వహించారు. దాంతో 2 రోజుల పాటు హాస్పిటల్లోనే హిమాన్షు ఉండనున్నారు. ఈ నెల 6న జిమ్ చేస్తూ హిమాన్షు గాయపడ్డారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్జరీ చేసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు ఇవాళ సర్జరీ నిర్వహించారు. దాంతో మనవడిని పరామర్శించేందుకు ఏజీ హాస్పిటల్ కు కేసీఆర్ రానున్నారు. ఏజీ ఆసుపత్రి వద్ద పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, అటు 15 రోజుల క్రితము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు ఇమాన్ష్ సంబంధించి జిమ్ లో ట్రైన్ చేస్తుంటే అటు కింద పడి ముక్కు గాయమైనటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే దాదాపుగా 2-3 రోజుల పాటు కూడా ఆసుపత్రిలో ఉంటూ చికిత్సను తీసుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే డాక్టర్ల సూచన మేరకు భవిష్యత్తులో ఏ సమస్య రాకుండా ఉండాలంటే అటు ముక్కుకు సంబంధించి సర్జరీ చేసుకోవాలని ఏఐజీ వైద్యులు సూచించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే దీంతో కూడా ఇమాన్ష్ కు ఈ రోజు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో సర్జరీ నిర్వహించినటువంటి వైద్యులను ఏదైతే సర్జరీ నిర్వహించారో కూడా చెప్పాలి వైద్యులు. అయితే తన మనవడిని ఇమాన్ష్ ని పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు ఏఐజీ ఆసుపత్రికి రావడం జరిగింది. 2 రోజుల పాటు ఇమాన్ష్ అటు ఏఐజీ ఆసుపత్రిలోనే ఉండబోతున్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఈ నెల 6న జిమ్ చేస్తూ గాయపడినటువంటి ఇమాన్ష్ కు సంబంధించి మెరుగైన వైద్య సేవలను ఏఐజీ వైద్యులు అందిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. ప్రధానంగా వైద్యుల సూచన మేరకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్జరీ చేసుకోవాలని ఇమాన్ష్ కు సూచించినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఇమాన్ష్ కి సర్జరీ చేశారని కూడా మనం చెప్పాలి. అయితే సర్జరీ జరిగినటువంటి సమయంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉండటం జరిగింది. సర్జరీ అయిన తర్వాత తన మనవడిని ఇమాన్ష్ ని పరామర్శించి తను తిరిగి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారంటే కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఆసుపత్రిలోనే అటు కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ దాంతో పాటుగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రిలోనే ఉండడం కూడా జరిగిందనేది కూడా మనం చెప్పాలి. 2-3 రోజుల పాటు కూడా ఆసుపత్రిలోనే ఇమాన్ష్ ఉండబోతున్నట్టు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కావచ్చు, ఏఐజీ ఆసుపత్రి వైద్యులు కూడా చెప్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు సునీత. అయితే వంశీ, ఇప్పుడు హాస్పిటల్ కి ఇంకా ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రధానంగా ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, కుటుంబ సభ్యులు మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారనేది కూడా చెప్పాలి. ఇతర నాయకులు కావచ్చు ఎవరు కూడా ఆసుపత్రికి రావద్దని సూచించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఈ రోజే సర్జరీ అయింది కాబట్టి మరో 2 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స అందించబోతా ఉన్నారు. మేబీ 2 days అయిన తర్వాత ఇమాన్ష్ ని డిశ్చార్జ్ చేస్తారనేది కూడా వైద్యులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కేవలం చిన్న సర్జరీ మాత్రమే జరిగినట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. 6వ తేదీన జిమ్ చేస్తూ గాయపడినటువంటి ఇమాన్ష్ ని వెంటనే ఏఐజీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ప్రాథమిక చికిత్సను 2 రోజుల పాటు అందించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. భవిష్యత్తులో కూడా ముక్కుకు సంబంధించి ఎలాంటి సమస్య రాకుండా ఉండాలని అంటే అటు ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలని సూచన మేరకే ఈ రోజు ఇమాన్ష్ కి వైద్యులు సర్జరీ నిర్వహించారని మనం చెప్పాలి. అయితే వంశీ, మీరు అంటున్నట్లు కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందంటే కూడా ఈ నేపథ్యంలో అటు కల్వకుంట్ల కవిత మేనల్లుడి కోసం హాస్పిటల్ కి వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పటి వరకు అటు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆసుపత్రికి వస్తారనే సమాచారం మాత్రం ఎవరికీ లేదు. మరి కుటుంబ సభ్యులు వచ్చినా కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేనల్లుడు అంటే కూడా కవితకు ఎంతో ప్రారంభంగా అని కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా చూడాలి మరి టిఆర్ఎస్ అధినేత కవిత ఏఐజీ ఆసుపత్రికి వస్తారా రాదా అనేది కూడా మనకి ఇంకా సమాచారం లేదు.
అంటే కవిత కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరినైనా పంపించే ఛాన్స్ ఉందో? ఒకవేళ కవిత స్వయంగా అక్కడికి రాకపోతే? ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ లేదనేది కూడా మనం చెప్పాలి. ఇంతకీ ఈ అంశం పైన కూడా కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ కూడా ప్రకటించినటువంటి విషయం అయితే తెలీదు. కానీ ప్రధానంగా ఒక్క విషయం మాత్రం మనం చెప్పాలి. ప్రధానంగా గతంలో ఏదైతే 6వ తేదీన సర్జరీ జరిగినటువంటి సమయంలో కూడా టిఆర్ఎస్ చీఫ్ అధ్యక్షురాలు కవిత మాత్రం అటు ఆసుపత్రికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన లేదు. మరి వెళ్తారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. రైట్, థ్యాంక్ యూ వంశీ. కేటీఆర్ కొడుకు హిమాంశుకు గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో సర్జరీ నిర్వహించారు. దాంతో 2 రోజుల పాటు హాస్పిటల్లోని హిమాంశు ఉండనున్నారు. ఈ నెల 6న జిమ్ చేస్తూ హిమాంశు గాయపడ్డారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్జరీ చేసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు ఇవాళ సర్జరీ నిర్వహించారు. దాంతో మనవడిని పరామర్శించేందుకు ఏజీ హాస్పిటల్ కు కేసీఆర్ రానున్నారు. ఏజీ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.